హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము మన ఐఆర్సిటీ యాప్లో మన రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో నేను చూపిస్తానమాట. దానికోసం నేను ఐఆర్సిటీసీ యాప్ యూస్ చేసినాను. ఫస్ట్ మన లాగిన్ డీటెయిల్స్తో మనం లాగిన్ అవ్వాలన్నమాట. దాని తర్వాత ఫస్ట్ స్క్రీన్ ఇదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిటైరింగ్ రూమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఎంటర్ పిఎన్ఆర్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ ఇవ్వాలన్నమాట. నేను సెక్యూరిటీ రీజన్స్ వల్ల పిఎన్ఆర్ నెంబర్ అనేది హైడ్ చేస్తున్నాను. సో పిఎన్ఆర్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సర్చ్ దగ్గర ఎంటర్ ఇవ్వండి. అప్పుడు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ట్రైన్ నెంబరు, ఎక్కడి నుంచి డిపార్చర్ అవుతున్నాము, ఎక్కడ అరైవల్ అవుతాము, టైం, అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కింద సెలెక్ట్ సోర్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ స్టేషన్లో అయితే మీరు ట్రైన్ ఎక్కుతారో ఆ స్టేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను రాజమండ్రి సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ డెస్టినేషన్ అంటుంది కదా, ఇక్కడ సెలెక్ట్ డెస్టినేషన్ దగ్గర ఏ స్టేషన్లో అయితే మీరు దిగుతారో, విజయవాడ, గుంటూరు, నేనైతే విజయవాడ అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సెలెక్టెడ్ డేట్ దగ్గర చెక్ ఇన్ డేట్ ఇవ్వండి, నేను 23rd అనమాట. నెక్స్ట్ చెక్అవుట్ డేట్ 24 అని సెలెక్ట్ చేస్తున్నాను, May 24th అనమాట, 2025. నెక్స్ట్ బెడ్ టైప్ అంటే డార్మెటరీలో మీరు స్టే చేయాలనుకుంటున్నారా, లేకపోతే సింగిల్ బెడ్రూమ్, లేకపోతే డబుల్ బెడ్రూమ్లోనా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మోస్ట్లీ మనకు రైల్వే స్టేషన్లో సింగిల్ బెడ్రూమ్స్ అనేవి చాలా రేర్ కేసెస్లో మనకు దొరుకుతాయి అనమాట. మోస్ట్లీ డబుల్ బెడ్రూమ్, ఇంకా డార్మెటరీసే ఉంటాయి. సో నేను డబుల్ బెడ్రూమ్ అనేది సెలెక్ట్ చేస్తాను. సో నెక్స్ట్ ఏసీ స్టేటస్ అంటే మనకి ఏసీ కావాలా, నాన్ ఏసీ రూమా అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఏసీ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కోటా అని చూపిస్తుంది కదా, బై డిఫాల్ట్ ఇక్కడ జనరల్ ఒక్కటే ఉంటుంది అనమాట, ఆప్షన్ వేరే ఆప్షన్స్ ఉండవు. చూడండి, కావాలంటే ఒకటి జనరల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత కింద ప్యాసింజర్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట, మేలా ఫీమేలా ఏజ్ ఇవన్నీ. సో డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇది కూడా హైడ్లో పెట్టాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కింద చెక్ అవైలబిలిటీ అని ఉంది కదా, దీని మీద ఎంటర్ ఇవ్వాలన్నమాట. కానీ దానికంటే ముందు ఏంటంటే మనం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసాం కదా, దాని అర్థం మనకి రూమ్ ఖచ్చితంగా దొరుకుతుందని కాదు. మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ని బట్టి, ఇప్పుడు నేను ఏసీలో డబుల్ బెడ్రూమ్ సెలెక్ట్ చేశాను. ఒకవేళ ఏసీలో డబుల్ బెడ్రూమ్ అనేది మనకి రూమ్ ఖాళీగా ఉంటే మనకు అలాట్ చేస్తారు, లేదనమాట, మనకు రూమ్ దొరకదు. ఒకవేళ నాన్ ఏసీ సెలెక్ట్ చేసుకుని డబుల్ బెడ్రూమ్ అనేది సెలెక్ట్ చేస్తే మనకు దొరుకుతుంది. కానీ నేను ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ నేను వీడియో రికార్డ్ చేయకముందే నేను అన్ని సెలెక్ట్ చేశాను అనమాట. ఏమీ దొరకట్లేదు, నేను అందుకే జస్ట్ డబుల్ బెడ్రూమ్ అని సెలెక్ట్ చేసి ఏసీ అని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఫైనల్గా చెక్, దాని తర్వాత అక్కడ ఎంటర్ ఇవ్వగానే పైన మీకు రెడ్ అలర్ట్ వచ్చింది చూసారా, రెడ్ స్క్రీన్ వచ్చింది. అక్కడ ఏంటంటే ఈ పిఎన్ఆర్ నెంబర్తో మనకి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్లో అంటే డబుల్ బెడ్రూమ్, ఇంకా ఏసీలో అయితే మనకి రూమ్ దొరకట్లేదు. రికార్డింగ్ స్టార్ట్అప్ ముందే అన్నీ చెక్ చేశాను అనమాట. ఈవెన్ డార్మెటరీ, సింగిల్ బెడ్రూమ్స్ అన్నీ సెలెక్ట్ చేశాను, వర్కౌట్ అవ్వట్లేదు. అంటే ఇది నేను చేయటం ఏంటంటే జస్ట్ 4-5 డేస్ ముందు చేస్తున్నాను కదా. మనం రిటైరింగ్ రూమ్స్ అంటే ఎప్పుడంటే అప్పుడు దొరకదండి, మనం ప్రీ ప్లాన్డ్గా ఉండాలన్నమాట ఇలాంటి విషయాల్లో. సో మనకి ట్రైన్ టికెట్స్కి ఎలా డిమాండ్ ఉంటుందో ఈవెన్ రిటైరింగ్ రూమ్స్ కూడా అంతే డిమాండ్ ఉంటుందన్నమాట. ముందంటే చాలామందికి అవేర్నెస్ లేదు ఈ రిటైరింగ్ రూమ్స్ నుంచి. ఇప్పుడు చాలామంది ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి ఇలా రిటైరింగ్ రూమ్స్ గురించి చాలామందికి అవేర్నెస్ రావడం వల్ల చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు, అందుకే మనకు తొందరగా దొరకవు. సో అదనమాట విషయము. సో ఇలా మీరు రిటైరింగ్ రూమ్స్ మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే, ఒకవేళ నాకు కనుక నాన్ ఏసీలో ఆర్ ఏసీలో నాకు డబుల్ బెడ్రూమ్ దొరకకుండాంటే మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఓపెన్ అయ్యేదన్నమాట. అక్కడ నెక్స్ట్ స్క్రీన్లో ఏమవుతుందంటే మనకి డార్మెటరీలో ఎన్ని బెడ్స్ ఖాళీ ఉన్నాయి, లేదంటే సింగిల్ బెడ్రూమ్లో ఎన్ని ఖాళీ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లో ఏసీలో ఎన్ని ఖాళీ ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్లో నాన్ ఏసీలో ఎన్ని రూమ్స్ ఖాళీ ఉన్నాయి, ఇవన్నీ ఆప్షన్స్ చూపించేదన్నమాట విత్ ప్రైస్. సో అవన్నీ వాటిలో మనకు కావాల్సిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు మనం పేమెంట్ చేయటమే అనమాట, అంతే. అంతకుమించి ఏముండదు. కాకపోతే ఇప్పుడు నాకు ఏసీలో దొరకలేదు, నాన్ ఏసీలో కూడా దొరకలేదు కాబట్టి నేను మీకు ఏ ఆప్షన్స్ చూపించలేకపోతున్నాను అనమాట. సో నా వీడియో కనుక మీకు హెల్ప్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.